ఇంకొక ఉదయకాలం దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మన జీవితాలలో ఇంకొక మరి జయప్రవేశాన్ని యేసుప్రభు మట్టలాదివారాన్ని ఈ గుడ్ ఫ్రైడే ఈ యొక్క శ్రేష్టమైన పామ్ సండేను దయచేసినందుకు దేవునికి వందనాలు. మరి నిన్నటి రాత్రి నుండి ఎందుకో నాకు గొంతు నొప్పిగా ఉంది. దట్స్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్. మరి దేవుని వాక్యము చెప్పుతుండగా మరి ఎలాంటి తొందర లేకుండా మీరు నా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు తన జీవితంలో ఎప్పుడు ఆడంబరాలు కోలుకోలేదు. యేసు ప్రభుల వారు హీ వాంటెడ్ టు బి అట్ ద లోయెస్ట్ లెబ్. ఆయన తన జీవితంలో తను ఏదైనా గొప్ప కార్యము చేసినప్పుడు, తన అద్భుతాలు చేసినప్పుడు, 10 మంది కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు ఆయన ఆ 10 మందిని ఏమన్నారంటే, మీరు వెళ్ళి యాజకులకు కనిపించుకోండి. ఆయన గుడ్డివారిని బాగు చేసినప్పుడు ఆయన అన్నాడు, మీరు పోయి మీ తల్లిదండ్రులు నీ యొక్క ఆ దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్యకారాన్ని తెలియజేసుకో అంటాడు. మరి ఆయన భయంకరమైన సేనాదయము పట్టిన వాణిని ఆయన ఆ పరిస్థితిలో వాడు ఆయనతో పాటు ఉండాలని, ఆయన గురించి ప్రచారం చేయాలని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, నీవు వెళ్ళి దేవుడు నీకు చేసిన మంచి కార్యాలను నీ ప్రజలకు చెప్పు, కానీ నువ్వు నాతో పాటు రావద్దు అంటాడు. వై గాడ్ నెవర్ వాంటెడ్ టు ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్. దేవుడు నిన్న పోయిన శుక్రవారం మీకు చెప్పా, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 4 కుమారులుగా పిలువబడ్డాడు. మొదటిది, హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ డేవిడ్ బికాస్ హీఈస్ గోయింగ్ టు బి ద సావరెన్ కింగ్. సార్వభౌముడైన ఆయన రాజాదిరాజుగా ఆయన లోకాన్ని ఏలుతున్నాడు కనుక ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన దావీదు కుమారుడిగా, వాస్తవానికి వాళ్ళ నాన్న పేరు యోసేపు, కానీ ఆయన దావీదు కుమారుడుగా. ఎందుకట, దావీదు రాజ్యము ఆయన అంతము లేని రాజ్యముగా, దావీదు యొక్క కడుపున ఆయన పుడతాడు కనుక ఆయనను సన్ ఆఫ్ డేవిడ్ అని పిలిచారు. రెండవది, ఆయనను సన్ ఆఫ్ మేరీ అని పిలిచారు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనాలి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో పోయిన శుక్రవారం మనం చూసాం. ఆమె కన్యక, ఆ కన్యక పేరు మరియా అని ఉంది. మీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రవచనాలలో ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన సార్వభౌముడైన రాజే కాదు, ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చిన యాజకుడండి. అందుకే హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ మేరీ. ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు. హీ వాజ్ నాట్ ఓన్లీ అ సావరెన్ కింగ్, ఆయన తన జీవితంలో స్క్రిప్చర్స్ను నెరవేర్చడానికి వచ్చిన. మూడవది, పోయిన శుక్రవారం మీకు గుర్తు చేశా. ఎందుకు చెప్తున్నాను అంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అది ఆయన మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. ఎందుకు మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు? మనుషుడు అన్నవాడు దాసుడుగా జీవించినప్పుడు తన జీవితంలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. జీవితంలో మనము ఎప్పుడు మనల్ని తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఎవడు హెచ్చించుకుంటే వాడు తగ్గింపబడతాడు. ఆయన మనుష్య కుమారుడుగా ఎందుకు ఉన్నాడు? మానవుడు దేవుని కన్నా గొప్పగా హెచ్చించుకోకూడదు. అందుకే ఈ దినం 2వ కీర్తన చదివించాడు, నన్ను అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు. వై డు దే ప్రైజ్ దెమ్సెల్ఫ్. మానవుని జీవితాల్లో ఎందుకు వారంతకు వారు గొప్పవారు అనుకుంటారండి? వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలను వారు చేశామనుకుంటారు కనుక. సొలొమోను ఎందుకు నాశనం అయిపోయాడండి? సొలొమోను ఎందుకు దావీదులా దేవునికి హృదయానుసారం కాలలేకపోయాడండి? సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, సొలొమోనుకు దేవుడు తెలివినిచ్చాడు. ఆయన తెలివి వివేకాన్ని కోరుకున్నాడు. దేవుడు అంటాడు, నీకు తెలివిని వివేకాన్ని ఇచ్చావు, నీ ముందు ఉన్నవారు కానీ నీ తరువాతి వారు కానీ నీ అంత తెలివివంతులు లేడు అని దేవుడు ప్రకటిస్తాడు. కానీ తెలివిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి తెలివి వల్ల ఆయన తన ఘనతను పెంచుకున్నాడు. ఆయన ప్రపంచంలోని రాజులందరినీ పిలిచి హిస్సోపు పుడక నుండి, వాక్యం అంటుంది, హిస్సోపు పుడక నుండి గంధవర్గము దాకా ఆయన పాటలు రాశాడట. ఆయన మాటలను వినడానికి క్యూలు కట్టుకొని వచ్చి కప్పములు చెల్లించేవారట. ఘనత ఎక్కిపోయిందండి, దేవుని మర్చిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. యేసు ప్రభు సన్ ఆఫ్ అ మ్యాన్, మనుష్య కుమారుడుగా ఎందుకు జీవించాడు? జీవితంలో నీవు మనుష్య కుమారుడు అని గుర్తుపెట్టుకున్నప్పుడు నీవు దేవునివి ఎప్పుడు కాలేవు అని గుర్తుంచుకోవాలి. దేవుని కుమారుడైన యేసు వచ్చి నిన్ను రక్షిస్తే కానీ నీవు దేవుని కుమారుడవు కాలేవు. As long as you remember that you are the son of man, you can never become the son of God. మనుష్య కుమారుడుగా నీవు జీవించినంత కాలం నీ జీవితంలో నీవు దేవుని కుమారుడుగా ఎంచబడవు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో, ఎవరండి? దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, కన్యక అయిన మరియ కుమారుని ఎవడు అంగీకరిస్తాడో వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారండి.
తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చాడు. మనము మనుష్య కుమారులుగా మనల్ని మనం తగ్గించుకోవాలి జీవితంలో. ఆయన అంటాడు కదా, నేడుండి రేపు పొయ్యిలో పోయేటప్పుడు గడ్డి లాంటి వారి మనల్ని గురించి మనకు ఎందుకు అతిశయం? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మీరు గమనించాలి. ఆయన చివరిగా హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు అండి. ఈ దేవుని కుమారుడు ఈ లోకములో యేసుగా పిలువబడ్డాడు. యేసు అంటే పోయిన చెప్పాను, దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నా. యేసు అంటే ఆయనే వారి పాపం నుండి వారిని రక్షించును. రక్షించాలంటే ఆయన కుమారుడుగా ఉండాలి, శిక్షించాలంటే ఆయన రాజు కావాలి. అందుకే ఆయన పేరు రెండు అండి. ఆయనకు యేసు, క్రీస్తు. యేసు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే న్యాయమును జరిగించే అధికారి, అధిపతి. యేసును కేవలం చాలామంది యేసుగానే చూస్తున్నారమ్మా. ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను భక్షించడు, ఆయన నన్ను క్షమిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నేను ఏం చేసినా ఓర్చుకుంటాడు. చివరి దిశలో ఆయన ఒక రాజని, ఈ లోకానికి రాజాదిరాజుగా రాబోతున్నాడని లోకానికి తెలియజేయడానికి ఆయన ముందుగా ఈ జయప్రవేశము చేశాడు. ఇది మీరు గమనించాలి. ఇఫ్ యు మిస్ పామ్ సండే యూ విల్ మిస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. నీవు యేసు ప్రభు యొక్క జయప్రవేశాన్ని నీవు అర్థం చేసుకోకపోతే, యేసు ప్రభు యొక్క జయప్రవేశాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే యేసు యొక్క రెండవ రాకడ నువ్వు అర్థం చేసుకోలేవు. గమనించండి, ఆనాడు ప్రజలు ఉన్నారు, ఆనాడు కేకలు వేసేవారు ఉన్నారు, ఆనాడు మట్టలు పట్టుకున్న వారు ఉన్నారు, ఆనాడు ప్రభు పేరిట వచ్చు వానికి జయము అని జయధ్వనులు కొట్టిన వారు ఉన్నారు. ఆనాడు 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటే ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒకసారి మైకల్ జోర్డన్ విన్నారా? మైకల్ జోర్డన్ అనే అతను బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన వరల్డ్స్ నెంబర్ 1 బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన లేకర్స్గా ఆడతాడు. మైకల్ జోర్డన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూర్ అడిగాడంట, నీకు నీ టీంకు ఇద్దరికి 100 పాయింట్స్ వచ్చాయి, 15 సెకండ్లు ఉంది, నీకు ఫ్రీ బాస్కెట్ వచ్చింది. 11 సెకండ్లలో ఈ 15 సెకండ్లలో నీవు బాస్కెట్ వేస్తే నీ టీం గెలుస్తుంది, వరల్డ్ ఫేమస్ ఛాంపియన్స్ అవుతారు. ఆ పరిస్థితుల్లో ఆ బాలు నీకు ఇచ్చినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? నీ ఆలోచన నీ టీంను గెలుస్తుందా అని ఆలోచిస్తావా? నీవు టీం గెలిస్తే నీ ఛాంపియన్లో నువ్వు కింగ్ అవుతావని, నువ్వు హీరో అవుతావని ఆలోచిస్తావా? నీ జీవితంలో నీ యొక్క కోచ్ నిన్ను గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అని అనుకుంటావా అని మైకల్ జోర్డన్ అడిగారంట. ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ అండి, అలాంటి స్పోర్ట్స్లో రిచెస్ట్ పర్సన్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట, మై డియర్ బ్రదర్, ఐ ఆమ్ నాట్ వరీడ్ అబౌట్ మై టీమ్. నా టీము గెలుస్తుందా ఓడిపోతుందా అనేది కాదు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద ఫేమ్. నాకు వచ్చే ఘనతను గురించి నేను ఆలోచించను. I am a player. I am a basketball player. Ball is in my hands. Basket is before me. Ball is in my hands. Basket is before me. As a player, I have to put this ball into the basket. అదే నాకు. దాని తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను ఎత్తుకుంటారా? ఛాంపియన్ కప్ నాకు వస్తుందా? కోచ్ నన్ను ఎంతగా గౌరవిస్తాడు? నాకు ఎంత ప్రైజ్ ఇస్తారు? అందరూ వచ్చి నన్ను భుజాల మీద ఎత్తుకుంటారు? నాకు అనవసరం అండి. I am a basketball player. I have a ball in my hands and I have a basket to it. My only aim is this ball should fall into that basket. ఈ ఉదయకాలం క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది అదే అండి. We have a ball that is our life in our hands. We have to put a goal where we have to stand in heaven అంతే. మన యొక్క విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది మన పరలోక రాజ్యము చేరడం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుండి మనల్ని తప్పించి మనం ఏం చేయాలట? మన ఎదుట ఉన్న పందె ముందు పరిగెత్తి ఓపికతో పరిగెత్తి మనకు పరలోకములో ఉన్న జీవకిరీటాన్ని పొందాలి. ఈ ఉదయకాలం మనము పరుగు పందెములో మనల్ని చాలామంది అడ్డుకాలు పెడతారు. పరుగు పందెములో మన పందెంను గెలవకూడదని చాలామంది మనల్ని అడ్డుత్రోవలు చూపుతారు. పరుగు పందెములో మన జీవితంలో మన గమ్యము చేరకుండా మన జీవితంలో సాతాను మనకు అడ్డకర్ర వేస్తాడు.
వేరియస్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. కానీ క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యేసయ్య జీవితంలో ఇది చివరి దినం, చివరి వారం. తను శుక్రవారము తను చనిపోతాడు. భూమి మీద ఆ భూమి మీదకి రాకముందే తన గమ్యము శుక్రవారము చనిపోవాలన్నది యేసు ప్రభువుకు తెలుసు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాడని, తండ్రి యొద్దకు తిరిగి వెళ్తున్నాడని, తన ముందు మరణం ఉందని యేసు ప్రభు ముందే చెప్పడం ప్రారంభించాడు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఇఫ్ సంబడి టెల్స్ యు దట్ యు విల్ డై టుమారో, రేపు ఉదయకాలం నువ్వు చచ్చిపోతావని ఎవరైనా నీకు చెప్తే అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని నువ్వేం చేస్తావమ్మా? ఇఫ్ సంబడి కమెంట్స్ టెల్స్ యూ దట్ యూ విల్ డై టుమారో, తప్పకుండా చచ్చిపోతావు నువ్వు, తప్పకుండా నేను చచ్చిపోతా రేపు నేను చచ్చిపోతానని ఎవరైనా నాకు చెప్తే నేనేం చేస్తానమ్మా? నా ప్రియులను పోయి ముద్దు పెట్టుకుంటానా? నా ఆస్తిపాస్తులు నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలకు పంచుతానా? నాకు కావలసిన వారినందరినీ నేను పిలిపించుకుంటానా? నాకు కావలసిన ఆహారము నేను చేసుకొని తింటానా? జీవితంలో ఇఫ్ యు నో దట్ యూ విల్ డై టుమారో, వాట్ యు విల్ డూ? క్రీస్తు నందు ప్రియమైన యోహాను సువార్త 13వ అధ్యాయంలో తాను దేవుడి దగ్గర నుంచి వచ్చాడని, తాను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని యేసు ఎరిగి ఆయన పరిచర్య తన శిష్యులకు ఆయన తువాలు తీసుకొని వారి పాదములు కడిగి డేక్షాల్లో నీళ్లు తీసుకొని వారి పాదాలు కడిగాడు. ఎందుకండి? వై డిడ్ హి డూ దట్? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఆయన మనుష్య కుమారుడుగా తన శిష్యులకు నేర్పుతున్నాడు, మీ జీవితంలో మీరు ఎంత తగ్గించుకొని నా సేవ చేయడానికి ఇష్టపడతారో. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు అందుకే అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, చేయటానికి నీవు ఇచ్చిన పనిని యావత్తును నేను ఈ భూమి మీద జరిగించి నిన్ను ఘనపరిచాను. నా యొక్క ప్రార్థన ఈ లోకంలో మనము జీవించినప్పుడు నీ చేతికి ఇచ్చిన ప్రతి పని సులువుగా చిక్కులు పెట్టు పాప భారమును పక్కన పెట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిని తుదమట్టించగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సంతోషంగా చేయగలిగితే, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసు ప్రభు ఈ జయప్రవేశం చేశాడు. నీవు నా కొరకు కష్టపడుతున్నావు, నీవు నా కొరకు కావలసినంత పనులు పెట్టుకున్నావు, నన్ను గణపరచాలని చూస్తున్నావు. సాతాను నిన్ను పీడిస్తూ ఉంది, సాతాను నిన్ను కష్టపెడుతుంది, సాతాను నిన్ను భయంకరంగా పీడిస్తూ ఉంది. బట్ రిమెంబర్, ఐ ఆమ్ గోయింగ్ టు బి ద కింగ్ హూ ఈస్ గోయింగ్ టు రూయిన్ ఫర్ ఎవర్. నిరంతరము యుగములు ఏలే రాజుగా నేను రాబోతున్నా. నన్ను గురించి నువ్వు ఆలోచించు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ఈ మట్టల ఆదివారం జరుపుకుంటున్న మనం జయప్రవేశం చేసిన యేసు ప్రభు నీ నుండి ఏం కోరుతున్నాడు? ఈరోజు మీరు అందరూ బయటికి పోయి వచ్చారు, పిల్లలు బట్టలు తీసుకొని బయటికి పోయి వచ్చారు. వీ ఆల్ వాంటెడ్ టు సెలబ్రేట్ ఇట్. లెట్ మీ టెల్ యూ, ప్రతి సెలబ్రేషన్ వెనక ఒక సత్యము ఇమిడి ఉంది, అది మీరు గమనించాలి. వీఆర్ ఎన్గ్రేవ్డ్ విత్ ద సెలబ్రేషన్స్. మనము పండుగలు జరుపుకుంటున్నాం, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి గమనిద్దాం. మా లూకా సువార్తలో ఇదే మాట ఉంది. యేసు ప్రభు యొక్క జయప్రవేశం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం. 4 సువార్తికులు దీని గురించి రాశారు. లూకా సువార్త 19వ అధ్యాయం. వెన్ ఎవ్రీబడి ఈజ్ సెలబ్రేటింగ్, ప్రతివారు వారి పనులను జరిగిస్తున్నారండి. శిష్యులకు క్రీస్తును ఎవరు ఎలాంటి వారు వారి పనులు చేస్తున్నారు. యేసు ప్రభు వారి నుంచి ఏమి కోరుకుంటున్నాడు? వాట్ జీసస్ వాంట్స్ ఫ్రమ్ యూ టుడే? దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. పట్టణానికి జీవముందా? ఒకసారి నా ముఖం చూడండి మీరు. పట్టణానికి జీవముందా? హైదరాబాద్లో జీవిస్తున్నాం మనం. హైదరాబాద్లో జీవిస్తున్న మనానికి హైదరాబాద్కు జీవం ఉందా సార్? హైదరాబాదు గురించి మాట్లాడితే ఎవరిని గురించి మాట్లాడుతున్నామండి? చెప్పాలి. హైదరాబాదు అంటే ఏంటండి? హైదరాబాదులో నివసిస్తున్న ప్రజలు. ఆయన పట్టణమును చూచి యెరూషలేం పట్టణాన్ని గురించి ఏడుస్తారా? యెరూషలేం పట్టణాన్ని గురించి ఏడుస్తారండి? అక్కడ అది పస్కా పండుగ జరిగే దినాలు.
ప్రజలందరూ యెరూషలేము పట్టణానికి తండోపతండాలుగా వచ్చారు. ద్వితీయోపదేశకాండం 16:16 ప్రకారంగా ప్రతి మగవాడు ఆ పట్టణంలో దేవుని యొక్క మందిరములో వారు యెరూషలేము దేవాలయానికి రావాలి. ద్వితీయోపదేశకాండం 16:16 నీ మగవారందరూ యెరూషలేము దేవాలయంలో కనిపించాలి. అందరూ ఉన్నారు, లక్షల కొలది ఉన్నారండి. ఆ లక్షల కొలది మంది యేసు ప్రభుల వారు ఆ జయప్రవేశము చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము మార్గము గుండా వచ్చి యెరూషలేము పట్టణాన్ని లోపలికి వచ్చాడు. అందరూ ఏడుస్తుంటే యేసు ప్రభుల వారు చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్పాలి కదండి. వెన్ ఎవ్రీబడి ఈ షౌటింగ్, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక అంటే యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడండి? ఒక 4 రోజుల తర్వాత అదే ప్రజలు సిలువ వేయమని కేకలు వేస్తారు. అందుకు ఏడ్చాడు. టుడే యూ విల్ కన్ఫర్మ్ దట్ జీసస్ ఈజ్ యువర్ లార్డ్. ఈ దినం యేసు నా దేవుడని, ఆయన కొరకు నా జీవితం అంతా సమర్పిస్తానని, ఆయనకు ఏదడిగినా నేను చేస్తానని, ఎవడు ఎలా అన్నా, ఎవడు ఎంత నన్ను తూలనాడినా నేను యేసు ప్రభు కార్యం చేస్తానన్నా నేను 4 రోజుల తర్వాత ఆయన సిలువకు పాత్రుడని ఆయన సిలువ నేనే సిలువకు అప్పగిచ్చేస్తాను. యేసు ప్రభు పట్టణమును చూచి ఏడ్చి ఒక మాట అంటాడు, గమనించండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 42. నీవు ఈ దినమందైనను ఫస్ట్ అట్లీస్ట్ టుడే అన్ని జనులు ఎలా గల్లెత్తు చేయుచున్నారు. జనులు 2వ కీర్తన చదువుకున్నాం ఉదయకాలం. జనులు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. మన జీవితంలో మనల్ని గురించి ఆలోచించడం ఎక్కువైపోయిందండి. మన జీవితంలో మన జీవిత బాగోగులను గురించి ఆలోచించడం ఎక్కువైపోయిందండి. మన జీవితంలో మన భార్య పిల్లల గురించి ఆలోచించడం ఎక్కువైపోయిందండి. ఎలా వ్యర్థమైన వాటిని తలస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఈ దినమందైనను సమాధానము, చూడండి, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో. తెలుసుకున్నారా తల్లి? సమాధానమైన సంగతులు ఏంటో తెలుసుకున్నారా? ప్రభు నీతో అంటున్నమాట సమాధానమైన సంగతులు ఏంటండి? ఆదాము ద్వారా దేవుని నుండి తెగిపోయిన సంబంధం నీవు తిరిగి తెచ్చుకున్నావా? దేవునితో సమాధాన పడ్డావా? నీతో పాటు జీవిస్తున్న నీ సహవిశ్వాసాలతో నీ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి తెచ్చుకున్నావా? ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకు మేలు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ ద ట్రూత్. ప్రభు వాక్యం అంటుంది, సత్యమును గ్రహించండి, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. సీక్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. జీవితంలో మనం సత్యము తెలుసుకోమండి. మన జీవితంలో ఉన్న పొరపాటు ఏంటంటే తెలియకనే తెలిసినట్టు మాట్లాడతాం, తెలియకనే అన్నీ తెలిసినట్టు ఆవేశపడతాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆయన ఏడ్చి అక్కడున్న ప్రజలను చూస్తూ ఎందుకు ఏడ్చాడండి? ఎందుకు వారు తెలుసుకోలేకపోయారు? ఈ ఉదయకాలం సంఘములో ఉన్నవారు మట్టలాదివారం అని తెలుసు. మట్టలాదివారం అందరూ సంతసిస్తున్నాం. ఎవరెవరు ఒక్కసారి చూద్దాం. 4 సువార్తికల్లో ఎలాంటి వారు ఉన్నారో ఒకసారి చూద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 21వ అధ్యాయం ఎలాంటి వారు ఉన్నారో గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని. ఇదేందండి? ఎవరో అంటే ఆశ్చర్యపడాలి కదా. యేసు ప్రభుల వారు ఒకసారి పడవలో పోతున్నాడు, చూపించడానికి సమయం లేదు. యేసు ప్రభుల వారు పడవలో పోతున్నారు. ఆ ఆమరణ ఆయన నిద్రించి ఉన్నాడు. ఆయన నిద్రించి బాగా తల ఆయన కింద, అంటే పడవ కింద భాగంలో ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన పడవలో వెళ్తూ ఉంటే ఆ పడవకు తుఫాను తగిలింది. లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పడవ మునిగిపోయే సమయం వచ్చింది. అప్పుడు యేసు ప్రభును వెళ్ళి వారు లేపారు. బోధకుడా, వాళ్ళు ఏమంటారో తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే యేసు ప్రభు లేచి ఆయన వారినేమనకుండా వెళ్ళి ఒక మాట ఉంది, ఆయన తుఫానును గాలిని గద్దించను. వెంటనే వాయబడిన మాట మార్కులో ఏం రాశారంటే, మార్కు సువార్తలో, అంతటా శిష్యులు ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు
లోబడుచున్నవని ఆశ్చర్యపడిరి. ఇప్పుడు యేసు ప్రభుల వారు అప్పటిదాకా రాజు కాదండి. యేసు ప్రభుల వారు ఎప్పుడు రాజుగా రావడానికి ఇష్టపడుతున్నాడో మొదటి వారు ఎందుకు యెరూషలేములో మొదటి గ్రూపు వారు ఎవరంటే ఈయన ఎవరో అని కలవరపడేవారు. ఏం చేస్తాడబ్బా ఈయన? నా బతుకు నేను బతుక్కుంటూ ఉన్నా, నా జీవితం నాకుంది, నా ఆస్తి నాకుంది, నా పిల్లలు నాకున్నారు, నేను సెక్యూర్ అయి ఉన్నా, నేను ఆయన లేకుండా బతుకుతూ ఉన్నా, ఆయన నా జీవితంలో వద్దు అని బతుకుతూ ఉన్నా. ఎవరబ్బా ఈయన? ఎవరో అని కలవరపడిరే. ఆర్ యు ఆఫ్ దట్ సార్ట్? జీవితంలో యేసు ఉన్నాడని తెలుసు, యేసు సమస్తానికి అధిపతి అని తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు, ఆయన వచ్చే రారాజు అని తెలుసు, కానీ ఆయన నీ జీవితంలో రావడం నీకు కలవరమా? ఆయన నీ జీవితంలో ప్రవేశించడం నీకు కలవరమా? వై పీపుల్ డజంట్ లైక్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ టు దర్ ఫ్యామిలీస్? ఎందుకు ప్రజలు యేసు ప్రభువును వారి ఇంటికి ఆహ్వానించరు చెప్పనా? ఆయన మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య దిగిన తర్వాత జక్కయ్య ఒక మాట అంటాడు, ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నా. జాగ్రత్తగా వినాలి. ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నా. నేను ఎవరి దగ్గర, లూకాసు వార్త 19 అనుకుంటా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకొని ఉంటే వానికి 3 అంతలు ఇచ్చేస్తా, 2 అంతలు ఇచ్చేస్తా. ఇంకేం మిగిలిందండి? ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేశాడు, అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర 2 అంతలు ఇస్తున్నాడు. ఏం మిగిలిందండి? యేసు ఒక్కడు మిగిలాడు. యేసు అంటాడు, నేను నీ ఇంటికి వస్తానయ్యా అని అన్నాడు. వెంటనే ఆయన అన్నమాట ఎవరో అని ఎందుకు కలవరపడతాను తెలుసా? వెన్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ ద వరల్డ్ షుడ్ బి అవుట్ సైడ్. లోకము బయట ఉంటే కానీ ఆయన నీ ఇంట్లోనికి రాడు, నీ హృదయంలోనికి రాడు. మన జీవితంలో మనం ఎందుకు భయపడతాం? మనం కష్టపడి సంపాదించిన ఆస్తి, మనం కూడబెట్టుకున్న డబ్బు. అందుకే ఒక యవ్వనస్తుడు వచ్చి అడిగాడు, ప్రభువా నేను నిన్ను వెంబడించాలనుకున్నా, నేను మా ధర్మశాస్త్ర మంత్రిలో గొప్పదేందయ్యా అని అంటాడు. ప్రభు అంటాడు, నిన్ను వల్ల ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే వాడు అంటాడు, చిన్నప్పటి నుంచి నేను అంతా చేస్తున్నానయ్యా. చిన్నప్పటి నుంచి కదా, మనం అంతే కదా, సండే స్కూల్ నుంచి దేవుని ప్రేమించడం నేర్చుకున్నాం, పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకున్నాం. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఒకటి కొదువుగా ఉంది. కూర్చున్న వారికి గమనించండి, కలవరపడుతున్న మీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? నీ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించు రామండి. అదే మన కలవరం, అదే మన కలవరం. మన ఆస్తి పరలోకంలో ఉందండి. ప్రభు అంటాడు, ఎవడైనాను నా నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను ఉద్యోగాలైనను ధనమైనను వదిలివేస్తే నన్ను వెంబడిస్తే పరలోకంలో వానికి 10 అంతలు ఇస్తా. ఐ బిలీవ్ దట్. కలవరం ఎందుకో తెలుసా? ఈయన ఎవరో, ఈయన లోకానికి, ఈయన నా హృదయానికి వస్తే, ఈయన నా జీవితానికి వస్తే, ఈయన నా జీవితంలో ప్రవేశిస్తే లోకమును నేను బయట పెట్టాలి కదా. కలవరం కదా. ఈయన ఎవరో ఆశ్చర్యం కాదండి, కలవరం. క్రైస్తవులకు కలవరం. వన్స్ వెన్ జీసస్ ఎంటర్స్ ఇన్ యువర్ హార్ట్, ద వరల్డ్ షుడ్ గో అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్. దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. ఆయన ఏడ్చడం ఎందుకో తెలుసా? ఆయన కన్నా నేను లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానట. అవునా? ఆయన కన్నా నువ్వు ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన కన్నా నీ శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన కన్నా నీవు సంపాదించుకున్న ఆస్తిని ప్రేమిస్తున్నావా? ఆయన కన్నా నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను నువ్వు ప్రేమిస్తున్నావు? ఆలోచించు. దేవుడు అడుగుతున్నాడు, ఈయన ఎవరో కలవరమా? ఆయన నీ జీవితంలో వస్తే కలవరమా? జక్కయ్య ఎంత సంతోషంగా అన్నాడండి, ప్రభువా నేను ఇచ్చేస్తా. ప్రభు ఏమన్నాడండి? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు నీవు కలవరపడాలి. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంటికి రక్షణ వచ్చిందా? ప్రభు నీ ఇంట్లో ఉన్నాడా? ప్రభు నీ ఇంట్లో కాలు పెట్టాడా? లోకము బయటికి వెళ్ళిందా? మొదటి గుంపు కలవరపడే. అందరూ ప్రభువుని శిష్యులే అండి. అందరూ ప్రభువును ఆరాధించడానికి వచ్చిన వారండి. అందరూ ప్రభు కొరకు కొంతమంది బట్టలు పరిచారట, కొంతమంది వారి బట్టలు పరిచారట, కొంతమంది పక్కింటి వాళ్ళ కొమ్మలు నరికి వేశారట, కొంతమంది కేకలు వేశారట, కొంతమంది అరుస్తున్నారట. అందరూ ఆయన కొరకు వచ్చిన వారే అండి. వచ్చిన వారందరూ యేసు కొరకే వచ్చాం. కానీ కొంతమంది కలవరపడుతున్నాం. ఈ యేసును నేను నమ్ముకుంటే లోకాన్ని దూరం పెట్టాలని. అవునా? అందుకోసం ఏడుస్తున్నాడమ్మా ప్రభు.
జీవితంలో లోకాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని దూరం పెట్టి జనం మనం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఆయన మత్తయి సువార్తలో అంటాడు, మత్తయి అంటాడు, కలవరపడే జనం అక్కడ ఉన్నారు. నీవు కలవరపడుతున్నావా? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, కలవరపడుతున్నావా? జీవితంలో కులాలను మతాలను పెట్టుకొని కలవరపడుతున్నావా? యేసుకు ఏ మతం లేదండి, ఆయనది ప్రేమ మతం. చాలామందికి చెప్పా, యేసుది ప్రేమ మతం. మొన్న ఎవడో పెళ్లికి వచ్చారు, పెళ్లి చేయాలన్నారు. పెళ్లి చేయాలన్న తర్వాత ఏదో చెప్పారు, సార్ వాళ్ళు వీళ్ళు. నేనన్నా నా దగ్గరికి రావద్దు, నేను అసలు వాక్యం కూడా చెప్పాను, నేను రాను కూడా రాని అన్న పెళ్ళికి. యేసుని నమ్మే వాళ్ళకు ఇంకా ఏంటండి కులాలు? ఆలోచించండి. పరలోకంలో కులాలు ఉంటాయా? ఉంటాయా మధు? కులాలు పరలోకంలో కులాలు ఉంటాయా? కులాలను బట్టి మనం నిలబడతామా? ఆలోచించండి. ఐ మే బి గోయింగ్ టూ ఫార్ బట్ ఐ హ్యావ్ టు గో. ఆలోచించండి. నీ కులాలు నీ సమాధిలో సమాధి అయిపోతాయి, గమనించు. నీవు దేవుని నమ్ముకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడలా, యేసునందు విశ్వాసం ఉంచిన నీవును నీ కుటుంబమును రక్షింపబడుతుంది. యేసు ఎవరో కలవరం. ఆయన వస్తే లోకం బయటికి వెళ్తుంది. ఆయన వస్తే నా దర్పం పోతుంది. ఆయన వస్తే సత్యంగా జీవించాలి. ఆయన వస్తే అన్యాయంగా జీవించకూడదు. ఆయన వస్తే నా జీవితంలో అక్రమం, అన్యాయము, అబద్ధాలు చెప్పకూడదు. అవునా? అందుకే కలవరం. మత్తయి అంటాడు, కలవరపడే ప్రజలు ఉన్నారు. ఆ గుంపులో కలవరపడే ప్రజలు ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని రెండవ వర్గం కేకలు వేసేవాళ్ళు. ఎందుకు వేస్తున్నారో తెలీదు, ఎందుకు అరుస్తున్నారో తెలీదు, ఎవడో ఆయన కూడా తెలీదు. దే డోంట్ నో హూ ఈస్ హీ బట్ దే స్టార్టెడ్ షౌటింగ్. అందరూ అరుస్తున్నారు. గుంపులో వాళ్ళు వీళ్ళండి. సంఘంలో చాలామంది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ వారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గుంపులో లోకం అంటుంది ఈయన ఎవరో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించాలి. కేకలు, అన్ని కేకలు స్తుతి ఆరాధన కాదట. మనం వేసే కేకలన్నీ స్తుతి ఆరాధన కాదంట. ఏమంటున్నారు? ఆరాధనలో పాటలు పాడే వాళ్ళందరి పాటలు స్తుతి ఆరాధన కాదు. వారి హృదయాలు ఆయన దగ్గర లేవు. అమ్మా ఒక కాలము, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆమె యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు ఆయనను ఆరాధించువారు చెప్పాలి ఆత్మతోనూ అంటే చెప్పాలి. ఆత్మతోనూ అంటే నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారే, నిజమైన దేవునితో మమైకమే. పాడుతున్న పాటలోని అర్థాన్ని నీవేనా అందరూ పాడాము, యథార్థంగా పాడామా? మన ప్రాణం ఆయనదని పాడామా? నీవేనా ప్రాణము, నీవేనా అవునా? ఆయన నీ సర్వమా? బయటికి పోతేనే నీ కీసు, నీ పర్సు నీదే కదా, అవునా? ఆయనే నీ సర్వమా? ఆత్మతో పాడేవారు పాడుతున్న ప్రతి పాట అర్థం తెలిసి పాడతారండి. ఆయన నీ సర్వమా? ఆయన నిన్ను అడిగితే ఏదైనా చేయడానికి నువ్వు రెడీయా? ఆత్మతో సత్యముతో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రెండవ వర్గం వారు కేకలు వేసేవారండి. జీవితంలో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. అందరూ చేతులు ఊపారు, నేను ఊపుతున్నా. అందరూ చప్పట్లు కొట్టారు, నేను చప్పట్లు. అందరూ పాడుతున్నారు, నేను బుక్ తీసుకొని పాడుతున్నా. అవునా? ఈ ఉదయకాలం దేవుడు నిన్ను చూసి ఏడుస్తున్నావునమ్మా. దేవుడు అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన జీవితాలలో క్రీస్తునందు మార్క్ అంటాడు, అక్కడ ఉన్న వారిలో కేకలు వేసేవారు ఎక్కువ ఉన్నారు. ఏమనట? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వీళ్ళే అన్నారండి కేకలు, వారి కేకలే గెలిచినాయి. అంటే యేసును సిలువ వేయము అన్నవారే వారి కేకలు గెలిచాయండి. కేకలు గెలిచాయి. నీ కేకలు దేవుణ్ణి గెలిపిస్తున్నాయా, ఓడగొడుతున్నాయా? నీవు కూడా యెరూషలేంకి వచ్చినావమ్మా. నీవు దేవుని చూడడానికి వచ్చావు. నీవు బట్టలాదివారం గుడిలో ఉన్నావు. ఆర్ యు కమింగ్ జస్ట్ టు షౌట్ ఫర్ గాడ్ వితౌట్ ట్రూత్ అండ్ స్పిరిట్?
ఆత్మతో సత్యము కాకుండా కేవలం మార్కంటాడు, అయ్యా వచ్చిన వారిలో నీ ఆరాధనలో ఉన్నవారు కేకలు వేసలు మాత్రమే ఉన్నారయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. ఒక్కొక్క సువార్థికుడు ఎంత చక్కగా రాశాడో గమనించండి. మొదటి వాడు అంటాడు, ఎవరో అని కలవరపడేవారండి. ఆయన వస్తే జక్కయ్య మాదిరి నా జీవితంలో తారుమారైపోతుందేమో, నాకున్నవన్నీ ఆయనకి ఇచ్చేయలేమో, కొంతమంది ధనవంతుని మాదిరి ఒక్కడి కొదువుగా ఉందని యేసు చెప్తున్న మనసు వ్యసనపడి వెళ్ళిపోయాడట. మూడవ చూద్దాం, లూకాసు వార్త 19వ అధ్యాయం. అదే అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయం. దయచేసి బైబిల్ చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. 3వ గుంపు వారు ఎందుకు ఏడ్చాడమ్మా దేవుడు? శిష్యులు యథార్థంగా దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. శిష్యులు ఏం చేశారమ్మా? ఒక్కసారి నాతో పాటు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పెగే బేతనియా అనే గ్రామంలోకి సమీపముగా వచ్చినప్పుడు తన శిష్యులలో 2 పిలిచి, మీరు ఎదురున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఎవడు మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినట్లా ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదండ్రి. తరువాత వారు యేసునొద్దకు వారిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. అప్పటిదాకా యేసు ప్రభు రాజుగా రావడానికి ఇష్టపడలే. ఎందుకు యేసు ప్రభు గాడిదని ఎన్నుకున్నాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఈ లోకానికి నీతి రాజుగా రాబోతున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన తన ప్రజలను దర్శించేటప్పుడు ఆయన మొదట ఆ దినం నీతి రాజుగా రావడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన జీవితంలో ఆయన ఒక గాడిద పిల్లను తీసుకొని ఆ గాడిద మీద ఆయన ఎక్కి కూర్చున్న వెంటనే వారందరూ వారి బట్టలు వారి దారి పొడుగున పరిచారంట. ఒక్కసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, మలాకి ముందు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. ఆయన చివరి దినాల్లో కూడా దేవుని లేఖనాన్ని ఎలా నెరవేర్చాడో ఒకసారి గమనిద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, 781వ పేజీ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును నీ దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీ యొద్దకు రక్షించటానికి దీనుడై వస్తున్నాడమ్మా. గాడిద మీదకి ఆయన బంగారు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. గమనించండి, ఆయన గాడిద పిల్ల మీదకి. జకర్యా 9:9. ఆయన దీనుడు, ఆయన సాత్వికుడై దీనుడై నీ దగ్గరికి గాడిద పిల్ల మీదకి ఎక్కి ఎందుకు వస్తున్నాడు తెలుసా? టుమారో హీఈస్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ఆ దినం నీతి రాజుగా వచ్చాడు, దినాలలో న్యాయాధిపతి అయిన రాజుగా వస్తాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన శిష్యులు ఆయన చెప్పినదంతా చేశారు. గాడిద పిల్లని తెచ్చారు, గాడిద పిల్ల మీద బట్టలు వేశారు, గాడిద మీద యేసు ప్రభువును కూర్చోబెట్టారు. యేసు ప్రభువును శిష్యులు చేస్తుండగా యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు కూర్చున్న వెంటనే అక్కడ కూర్చున్న ప్రజలందరికీ ఉల్లాసం పుట్టింది. వారు జకర్యా 9:9 జ్ఞాపకం చేసుకున్నాడు. సియోను నివాసులారా ఉల్లసించుడి, నీ రాజు, నీ నీతి రాజు వస్తున్నాడని వారి జ్ఞాపకం వచ్చిందండి. వారు యేసు ప్రభువును జయ జయ ధ్వనులు చేస్తున్నారు. శిష్యులు అరవడంలే, యేసు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. లూకా సువార్తికులు అంటాడు, లూకా అన్యుడు అండి, లూకా సువార్తికుడు అంటారు. అక్కడ ఉన్న వారిలో ఇప్పుడు నా దగ్గరికి రండి. లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వచనం.
ఒలీవ కొండ మీద నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు జనసమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమగా ఉండునుగాక అని తాము చూచిన అద్భుతాలన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. జాగ్రత్తగా వినాలి. 39. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపము. ఆస్క్ దెమ్ టు షట్ దేర్ మౌత్స్. అవునా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రవేశానికి ఆటంకం కలిగజేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అంటాడు, నీ శిష్యులను గద్దింపుము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి గుంపు కలవరపడే గుంపు, రెండవ గుంపు కేకలు వేసే గుంపు, మూడవ గుంపు స్తుతి ఆరాధనకు అడ్డం పడే గుంపు. చూడండి, వారు గమనించండి. నీ శిష్యులను గద్దింపమని ఆయన చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని ఆయనతో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాడ్ విల్ డూ హిస్ విల్. దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుడి చిత్తము నెరవేరేటప్పుడు నీ పాత్ర నీవు సరైన రీతిగా నిర్వర్తించకపోతే యు విల్ బి పుట్ లాస్. జీవితంలో ఇది గమనించాలి మనం. ఆయన నీతి రాజు. ఆయన రావడం ఆయన తనంతకు తానుగా లేఖనము నెరవేరున్నట్లు ఆయన ఆదినం ఈ జెరూసలేములో ప్రవేశించాడు. కానీ ఆయన ప్రవేశానికి అడ్డము చెప్పేవారు ఎంతమంది ఉన్నారో గమనించండి. కొంతమంది కలవరపడ్డారు, కొంతమంది ఏమీ తెలియకుండా, దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్, దే జస్ట్ వాంట్ టు గో విత్ ద మాబ్. గో విత్ ద ఫ్లో అంటారు కదండి. చాలామంది క్రైస్తవులు గో విత్ ద ఫ్లో. చచ్చిపోయిన చేపలు మాత్రమే నీటితో కొట్టుకొని పోతాయండి. బతికిన చేపలు నీటికి ఎదురుకుండా ఈదుకుంటూ పోతాయండి. క్రైస్తవుల్లో చాలామంది క్షమించండి. జీవితంలో మనం క్రీస్తునందు మనము సంతోషించాం. దేవుని యొక్క కార్యాలు చూడ, నీ శిష్యులను గద్దింపని అతను చెప్పగా ఆయన వారిని చూచి ఊరకుండిన ఎడల కేకలు వేయను. లూకా సువార్త అంటాడు, గద్దించి గొనుక్కునేవారు. 4వ వారు యోహాను సువార్త 12వ అధ్యాయం. 4 సువార్తికుల్లో 4 రకాలుగా రాశారండి. ఎందుకు ఏడ్చాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 18వ వచనం. అందుచేత ఆయన ఈ సూక్ష్మక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినని చెప్పుకునేది. దే ప్లాన్డ్ సంథింగ్. ఏంటి? యెరూషలేములో యేసు ప్రవేశించేటప్పుడు ఈ పరిసయ్యులు ఆయనను చంపాలి అని అనుకున్నారు. ఒక్కడే దొరికితే చంపేద్దాం అనుకున్నారు. కానీ యేసు ప్రభుల వారు వచ్చేటప్పుడు లోకం మొత్తం ఆయనతో ఉంది. ఎలా చంపుతారండి? వారి ప్లాన్స్, దేవుని యొక్క కార్యాలను చూడండి. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనములైపోయినవో అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. ఉదయకాలం నువ్వు గమనించాలి. నీవు ఏది ప్రయత్నించినా యేసును ఇన్వాల్వ్ చేయకపోతే, నీ జీవితంలో నీవు ఏది ప్రయత్నించినా యేసునుకు చెప్పకుండా చేస్తే నీ జీవితంలో నిష్ప్రయోజనాలు అయితే గమనించండి. హీ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ యువర్ వర్క్. నీ జీవితంలో చేసే పనిలో ప్రథమ స్థానం, మధ్యస్థానం యేసుతో ఉండాలి. నీ జీవితంలో ఏది ప్రారంభించినా మొదట దేవునికి చెప్పి ప్రారంభించాలి. క్రీస్తునందు ప్రేమైన వాక్యంలో ఉంది, ఆహారము తిన్నప్పుడు ప్రార్థన చేయకుండా మింగే వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఉంది. తెలుసా? చాలామంది అన్నము ముందు పెట్టుకొని ప్రార్థన కూడా చేయరట. క్రీస్తునందు వారి యేసును చంపాలన్న ప్రయత్నాలు నిష్ప్రయోజనమైన వాళ్ళు అక్కడ ఉన్నారండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ఈ 4 వర్గాలను 4 సువార్తికులు. మొదటిది కలవరపడ్డవారు, యేసు ఎవరు అని. రెండవది కేకలు వేసిన వారు. మూడవ వారు సంతోషాన్ని తట్టుకోలేకపోయిన వారు. నాలుగవ వారు వారి ప్రయత్నాలు వారి జీవితంలో నెరవేరకపోవడం వారు బాధపడింది. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం చివరిగా మనం గమనిద్దాం. వై డిడ్ జీసస్ క్రై? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఎవరో అనుకున్నవారు, ఆయనను గురించి కేకలు వేసిన వారు,
ఆయన కొరకు అద్భుత కార్యాలు చేసిన వారు. ఆయన గురించి యేసు ప్రభు మాటల్లో విందాం. ఎందుకు ఈ ప్రభు నన్ను చూసి యేసు ప్రభు ఏడుస్తాడా? నా జీవితాన్ని చూసి ప్రభు ఏడుస్తాడా? ఈ నలుగురిలో నువ్వు ఏదో ఒక గుంపులో ఉండాలి. యేసుని ఇంటికి, యేసును రక్షకుడుగా అంగీకరించావు, యేసుని దేవుడు అని తెలుసుకున్నావు, యేసు రారాజుగా రాబోతున్నాడని నువ్వు గమనించావు. కానీ యేసు వస్తే ఏది వదులుకోవాలో అని భయంతో నువ్వు ఉన్నావా? మొదటి గుంపు. రెండవ గుంపు, అందరితో పాటే ఆరాధనకు వస్తాం, అందరితో పాటు పాటలు పాడతాం, ఆయన ఎవరో తెలుసుకోవడానికి మనం ఇష్టపడం, గుంపులు కేకలు వేస్తాం. మూడవ వారు, ఆరాధిస్తున్న ఆరాధనలో ఆనందించలేని వారు. అందరూ ఆరాధిస్తున్న వారి జీవితంలో వారికి ఆరాధనలో ఆనందించలేరండి. ఎందుకు? వారి మనసు ఏటి ఉండదండి. వారి మనసు లోకము మీద, బయటపెట్టి వచ్చిన లోకం మీద ఉంటుందండి. ఎప్పుడు ఆరాధన వెళ్తే తిరిగి నేను లోకములో వెళ్ళి లోకములో ఉన్నదంతయు శరీరాశ, అది అనుభవిద్దామని. క్రీస్తు నాలుగవ వారు, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఆలయంలో ఉండగా నీ ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం, ఇంత టైం వేస్టా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి గుడిలో. ఆలోచించండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన దాన్ని చూచి ఏడ్చి. యేసు ప్రభు రెండవసారి ఏడ్చింది ఇది. మొదటిసారి ఆయన మార్తా మరియల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు. మృత్యుంజయుడు, మరణాన్ని జయించగలిగిన వాడు, పునరుత్థానము జీవమును నేనే అనే యేసయ్య వారి పక్కన ఉంటే కూడా వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. జీవితంలో ఓడిపోయిన తర్వాత, క్షమించండి, ఓడిపోయిన తర్వాత కంప్లైంట్ చేస్తామంట దేవునికి. చాలామంది మేము మన జీవితాల్లో ఓడిపోయిన తర్వాత కంప్లైంట్ చేస్తున్నామట. ప్రభు అంటాడు, ప్రయత్నం చేయకముందే నాకు చెప్పే విజయాన్ని నేను ఇస్తా. ఆలోచించండి. ఓడిపోయిన తర్వాత ప్రభువుకు కంప్లైంట్ చేస్తాడు, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, ప్రభువా నీవు నాతో పాటు ఉండిన ఎడల నేను తప్పకుండా విజయం అయ్యేవానిగా, ప్రభువా నీవు నాతో పాటు ఉండిన ఎడల నేను నా జీవితంలో ఇది సాధించేవానిగా. డిడ్ యూ అదే వారు చేసిన పొరపాటు ఏంటంటే, వారు కబురంపారు కానీ రమ్మని ఆహ్వానించలేదండి. నీ సహోదరుడైన లాజరు రోగి అయి ఉన్నాడని కబురంపారు. దే గేవ్ ద ఇన్ఫర్మేషన్ బట్ దే డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్ ఇన్ టు దేర్ లైఫ్. నీవు చేస్తున్న పొరపాటు అదే. నీ ప్రతి ప్రార్థనలో ఆయనకు చెప్తున్నావు, ప్రభువా ఇది నాకు కొరతగా ఉంది, కానీ నువ్వు వచ్చి తీర్చని చెప్పావా? నాకు పిల్లలు లేరు ప్రభువా, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ నువ్వు పిల్లలు లేవని చెప్తున్నావు, ప్రభువా నీవు దిగి వచ్చి నువ్వు గర్భమును ముడితే నా గర్భంలో పిల్లలు ఎప్పుడైనా చేసావా? డిడ్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ ప్రాబ్లం? నీకు పెళ్లి కావడం లేదు, నీ పరిస్థితులు బాగా కావడం లేదు, నువ్వు దేవుడికి ప్రార్థనలో చెప్తున్నావు, యు ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ బట్ యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ హిమ్. ఎందుకమ్మా? కలవరం. ఆయన ఒకసారి నీ జీవితానికి వస్తే మార్చుకోవాలిగా, జీవితం మారాలిగా, వాక్య ప్రకారం జీవించాలిగా. ఎవడైనాను నా మాట విని నన్ను చూడండి, ఎవడైనాను ఈ నా మాటలు విని వాడి చొప్పున బ్రతుకు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. బండ మీద ఇల్లు కట్టుకోవాల్సింది. ఆ బండ క్రీస్తే. నా జీవితం ఒకసారి యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆయన మీద నేను నా జీవితం కట్టుకోవాలి కదా. కట్టుకున్నప్పుడు నేను మళ్ళీ లోకంలోనికి వెళ్ళలేను కదా. ఈ ఉదయకాలం నేను ఒక్కసారి ఆలోచించాలి. వీఆర్ ఇన్ఫార్మింగ్ జీసస్ బట్ వీఆర్ అఫ్రేడ్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈ ఉదయకాలం ఒకసారి గమనించండి. ఎలా ఆయనను ఇన్వైట్ చేయగలుగుతావు? నీవు ఈ దినమందైనను ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట సమాధానకరమైన సంగతి. దేవునితో పోయిన ఆ శ్రేష్టమైన సంబంధం తిరిగి దొరుకుతుందమ్మా. దేవుడు అంటాడు, ఈ నా మాటలు వింటే, నా మాటలు విని నేను సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన. సొలొమోను కన్నా గొప్పవాడిని ఇక్కడ ఉన్నానయ్యా. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసు మాటలు ఎప్పుడైనా మనం విన్నామా? సమాధానమైన సంగతులను నీవు తెలుసుకుంటే, యు ఆర్ రీడింగ్ బట్ యు ఆర్ నాట్ గ్రాస్పింగ్ ఇట్. దేవుని మాటలు వింటున్నామండి, దేవుని మాటలు చదువుతున్నామండి. ఐ డోంట్ సే నో బడీ హియర్ విల్ నెవర్ రీడ్ బైబుల్. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు బైబుల్ చదవరు అని నేను అన్నానండి. పొద్దున పేపర్ చదువుతాం, మధ్యాహ్నం టెక్స్ట్ బుక్లు చదువుతాం, రాత్రిపూట బైబుల్ చదువుతాం, అంతేనారా? కానీ బైబుల్లో ఎందుకు రాశాడు, దేని గురించి రాశాడు, ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడు? చాలామంది ఈ దినాల్లో నాకు నిన్నటి దినము ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ఏం చదివావు అని అన్నా. నేను వేరే బైబిల్ చదవనండి అన్నారు.
ఎందుకు చదవామమ్మా, ఎందుకు చదవరా నువ్వు అని అడిగా. నేను పుట్టినప్పటి నుంచి కీర్తనలే చదువుతాను అంకుల్, నేను బైబిల్ వేరే చదవను. నేనన్నా కీర్తనలు ఏంటో తెలుసా? కీర్తనలు ఏంటండి? బైబిల్లో కీర్తనలు ఏంటండి చెప్పండి. కీర్తనలు ఏంటి చెప్పాలి. కీర్తనలు ఏంటి? ఒక వ్యక్తి యొక్క మనసులోని ఆలోచన, అంతేనా? కవి ఏం చేస్తాడండి? కవి ఏం చేస్తాడు? తన మనసులోని ఆలోచనను పాట రూపంలో పెడతారు. దావీదుకు బాధ వచ్చినప్పుడు, అయ్యా నేను బాధపడుతున్నా సహాయం చేయనని దేవుని వేడుకున్నాడు. దావీదుకు సంతోషం వచ్చినప్పుడు యెహోవా నా కాపరి అని అన్నాడు. మోషేకు సంతోషం వచ్చినప్పుడు తరతరములకు నివాసం నీవే అని దేవుని కొనియాడుతున్నాడు. దేవుడు మాట్లాడలే, వాళ్ళ తలంపులను పాటల రూపంలో రాసుకొని కీర్తనలు రాశారు. గాడ్ నెవర్ స్పోక్ ఇన్ దిస్ వన్. బాగా గమనించండి, కీర్తనలో దేవుడు మాట్లాడినట్టు లేదు. ప్రజలు దేవుని స్తుతించి ఆరాధించిన కీర్తనలు అవి. వారి మనసులో దేవుని గురించిన ఆలోచనలు కీర్తన రూపంగా రాసుకున్నారు. అంతేనా? దేవుడు మాట్లాడినట్టుందా? దేవుడు మాట్లాడింది ఆది కాండము నుండి యోబు గ్రంథము దాకా దేవుడు మాట్లాడతాడు, కీర్తనలో కాదు. కీర్తనలో నీ ఆరాధన, నీ మనస్సు యొక్క ఆరాధన ఎలా దేవునికి స్తుతించాలో ఉంది. కీర్తనలు బైబిల్లో లేదని చెప్పలే. నువ్వు ఎలా స్తుతించాలి, ఎలా దేవుని వేడుకోవాలో, ఎలా ప్రార్థించాలో ఉంది. దేవుడు నీతో మాట్లాడాలంటే నాకు అర్థం కాదు అంకుల్, అంతే కదా. నీకెప్పుడు అర్థం కావాలి? దేవుడు అర్థమైతే కదా. వెన్ ఐ నో మై ఫ్రెండ్ ఐ విల్ అండర్స్టాండ్ వాట్ హీ స్పీక్స్. చాలామంది పాత నిబంధన అర్థం కాదు అంకుల్. ఎందుకు అర్థం కాదండి? దేవుడు అర్థమైతే పాత నిబంధన అర్థం కాదా? చాలామంది కీర్తనలు పొద్దున్న లేచి ఏదో ఒక కీర్తన చదివి మూసేసి దేవునితో మాట్లాడాను. దేవుడు ఎప్పుడు మాట్లాడాడమ్మా? ఎవడో రాసుకున్న పాట, ఎవడో దేవుని స్తుతించిన పాట. ఆ స్తుతించిన పాట నువ్వు దేవునికి చదివేసి నువ్వు నాతో మాట్లాడేసాను అంటారు. కొంతమంది క్యాలెండర్లో ఉన్న వాక్యం చూసి దేవుడు మాట్లాడేశాను అంటాడు. దేవుని మాట ఆది కాండము నుండి కీర్తనలు దేవుని స్తుతించి ఆరాధించి వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ అండి. దేవుని ఆరాధించిన విధానం అండి. దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో కీర్తనలు మనకు తెలుపుతాయి. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో సామెతల గ్రంథం తెలుపుతుంది. దేవుని మాటలు, దేవుడు మోషేతో ఇలా చెప్పాను, చదివేవా? మోషేతో చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి, ఎవ్రీ డే యూ షుడ్ టాక్ టు గాడ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హిమ్. ఆయన సమాధాన సంగతులను నీవు తెలుసుకొని, ఎందుకు తెలుసుకోవడంలే? సమాధానకు కర్త అయిన దేవుని యేసు ప్రభువును మనం గమనించడం లేదమ్మా. రెండవది, నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిన ఉంది. నీవు చదువుతావు, యూ విల్ రీడ్ బైబుల్, బట్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటన్ బికాస్ సాటన్ హస్ క్లోజ్డ్ యువర్ ఐస్. నీ ఆత్మీయ కన్నులను సాతాను మూసివేసిందే. ప్రభు అంటాడు, నేను వస్తున్నాను, నన్ను గురించి నువ్వు తెలుసుకో. ఐఎమ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నేను రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా నేను వస్తున్నాను, నన్ను గురించి మీరు తెలుసుకోవాలి. నీ సంగతులు తెలుసుకున్నా నీకెంత, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మురుగు చేయబడి ఉన్నది. గమనించండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. టుడే గాడ్ వాంట్ టు విజిట్ యూ. ప్రభువు నిన్ను దర్శించు కాలమున ఎరుగుకుంటివి గనుక ఏమనుందమ్మా? నీ శత్రువులు నువ్వు చనిపోయిన తర్వాత దేవదూతలు ఆయన దగ్గరికి నిన్ను తీసుకుపోతాయి. ఏ దేవదూత నీకు సహాయం చేస్తుందో ఆ దేవత నీకు శత్రువు అవుతుంది. ఎందుకు? నువ్వు పాతాళానికి పోతున్నావు కాబట్టి. నీ శత్రువులు నేను చుట్టుకట్టి నువ్వు చనిపోయిన వెంటనే నీ ఆత్మను ఆలోచించండి. హిందువులు దాన్ని యమదూతలు అంటారు, అంతేనా? బైబిల్లో ఉంది. యోబు గ్రంథం 33వ అధ్యాయం. ఒకసారి రండి, నాతో పాటు రండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 444 444 పేజ్ నెంబర్ 444. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవాలి. 19వ వచనం, వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను
వాడు శిక్షణము నొందును. బెడ్ మీద దేవుడు ఎందుకు వేస్తాడో తెలుసా? పాస్టమ్మ గారిని అన్ని నెలలు బెడ్ మీద ఎందుకు వేసారో తెలుసా? నేను ప్రతిరోజు పాస్టమ్మ గారికి ఏం చెప్పేవానో తెలుసా? వ్యాధి చేత మంచమెక్కుటయు ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్ష కాదు, శిక్షణము, కరెక్షన్. దేవుడు విశ్వాసికి బెడ్ మీద వేసి ఆయనకు ఒక టైం ఇస్తాడట. జీవితములో జరిగించిన పాపాలు ఒప్పుకొని పాపాలన్నీ ఎందుకు? ఈయన తప్పకుండా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే పాపముతో వెళ్ళలేవు. నీకు దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు బెడ్ మీద వేసి. ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలుసా? ఆలోచించండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి, అందుకే ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాం, అవునా? రొట్టెయు రుచిగల ఆహారమును అతనికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండాని ఎముకలు పైకి పొడుచుకొని వచ్చింది. దాని తర్వాత సమాధికి ఎప్పుడమ్మా? ప్రాణం వదిలిన తర్వాతనేనా? ప్రాణం వదిలిన తర్వాతనేనా సమాధిలో పెట్టేది? నా వాక్యంగా తల్లి, బైబిల్ చూడండి. తర్వాత ఏముందమ్మా? వాడు సమాధికి సమీపించుని వాని ప్రాణము. దేవుడు అంటున్నాడా? నీ ప్రాణం వదిలినప్పుడు నీ శత్రువులు నీ చుట్టుగట్టి నా దగ్గరికి తీసుకొస్తారు. సమాధానకరమైన సంగతులు నీకు చెప్పబడినప్పుడు నీవు వినటానికి ఇష్టపడలే. అవి నీకు మరుగు చేయబడ్డాయి. లోకము నిన్ను మరుగు చేసింది. యోబు 33 ప్రకారంగా సంహారకులు వాని ప్రాణము సంహారాలకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో వారికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వారి మధ్యవర్తి అయి ఉండిన ఎడల ఈ దేవుడు, ఆ రాజు యెరూషలేములో ఆదినం మొట్టలాదివారం ప్రవేశించిన ఆ రాజు శిలువ మీద మధ్యవర్తి అయి చనిపోయి ఆయన రక్తము కార్చి ఆ దేవుని నీవు ఒప్పుకుంటే, హెబ్రీ గ్రంథంలో ఉంది, ఆయన మధ్యవర్తిగా మన తరపున దేవునితో ప్రమాణం ఏమంట? వేలాది దేతులలో గనుడొకడు వారి మధ్యవర్తి ఉండినలా దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయశ్చితము వాడు నాకు దొరికినని ఆలోచిస్తున్నారా? దిస్ ఇస్ లైఫ్. ఆయన మధ్యవర్తిగా రేపు శుక్రవారం శిలువ మీద చనిపోతున్నాడు. ఆ మధ్యవర్తిని నీవు జీవితంలో నీవు అంగీకరిస్తే, వేలాది దూతలలో గనుడకు ఒకడు నీకు మధ్యవర్తి కావాలి, తప్పించుకోలేవు. నీ పాపము నిన్ను సంహారకుల యొద్దకు చేరుస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన అదే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ సంగతులు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, ఇప్పుడు ఆయన మాటలు నీవు ఎరగడంలే. ఇష్టంలే. లోకాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి రావాలంటే నీకు ఇష్టం లేదమ్మా. ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవడకుండా దినములు వచ్చును. అది నీ జీవితం అమ్మా. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, వాక్యం అంటుంది, ఈ రాజు నీ రాజు, నీకు రాజుగా వస్తున్నాడు. ఒకనాడు ఆయన రాబోతున్నాడు. నీతి రాజుగా వచ్చాడు. కలవరపడొద్దు, కలత చెందొద్దు. ఈయన ఎవరో అని, ఈయనకు ఇంత అధికారం ఉందని శిష్యులు ఆనందించినట్టు నువ్వు ఆశ్చర్యపడాలి, ఆనందించాలి, ఆయనను ఒప్పుకోవాలి. అందరితో పాటు కేకలు కాదమ్మా, నీవు ఆత్మతో సత్యముతో ఆయనను ఆహ్వానించాలి. లూకాసు వార్తలో అన్నట్టు, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఆరాధనలో నీవు ఆనందించాలి. ఇంకొకరి ఆరాధనను, ఇంకొకరి యొక్క ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న వారిని ఆపమని గద్దించకూడదు. 4వది, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క ప్లాన్స్ దేవుని నమ్ముకుంటే నిష్ప్రయోజనం అవుతుందని నువ్వు బాధపడుతున్నావేమో. ఆయన అందరికీ ఉపకారి అమ్మా. ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా ఇచ్చేవాడమ్మా. జీవితంలో ఈయనను, ఈ నీతి రాజును నువ్వు కనుక్కుంటే రేపు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడటానికి ఇష్టపడుతున్నాడు. నీవు అక్కడ ఎక్కవలసిన సిలువ ఆయన ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాజు నీ రాజు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ రాజు ఎలా ఉంటాడో ఒకసారి చూద్దామా? ఈ రాజు ప్రకటన గ్రంథంలో ఎలా ఉంటాడో కనిపిద్దామా? ఈరోజు కనిపించినట్టు
నీవు ఆయన నీకు చూడాలన్నా నీకు చూడడానికి ఇష్టపడకపోతే, గాడిద మీద ఎక్కి జీనుడై వచ్చినప్పుడు నీవు ఆయనను గమనించకపోతే, క్రీస్తునందు ఆయన స్వరూపం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలా ఉంటాడో ఒకసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న ఏదో ఒక పెద్ద స్వరం వచ్చిందంట. ఆ స్వరం ఏంటో చూద్దామని, స్వరం ఎవరిదో అని చూద్దామని యోహాను తిరిగాడట. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమూడి బయలుదేరుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాణియల్లే. ఆయన రొమ్మున ఆనుకునే శిష్యుడు యోహాను బతికినంత కాలం యేసు రొమ్మున ఆనుకొని జీవించినాడు. ఆయన నిజమైన స్వరూపం యేసు ప్రభువును చూసినప్పుడు ఆయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. డూ యూ వాంట్ టు సీ హిమ్ టుడే? ఇట్ ఇస్ బెటర్ ఫర్ యూ. అదర్వైజ్ హీ ఈస్ గోయింగ్ టు బి ఎ లాట్ ఆఫ్ లాట్. ఆయన ప్రభువుల ప్రభుగా రాజుగా వచ్చినప్పుడు మన జీవితాలలో ఆయన నీ కొరకు నా కొరకు తండ్రి నుండి కోల్పోయిన మన అతి శ్రేష్టమైన ఆ స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన రేపు శుక్రవారం నీకు నాకు ఆయన 7 మాటలు పలుకుతూ శిలువ మీద తన ప్రాణాన్ని నీ కొరకు చెందించడానికి సిద్ధపడ్డాడు. ఆయన మధ్యవర్తి అయి వేలాది దూతల్లో గనుడకు ఒకడు మధ్యవర్తి అయి ఉండినవాడలా దేవుడు వాని యందు నా మీద దేవుడు కరుణ చూపాలమ్మా. ఆ కరుణకు నాకు ఒక మధ్యవర్తి కావాలమ్మా. ఆయనే నీ రాజు. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఆయనను నువ్వు గమనిస్తే రేపటి దినం ఆయనను గురించి భయపడాల్సిన పని లేదు. ఈ జీవితమంతా నీవు ఆయన కొరకు జీవిస్తే రేపటి దినం ఆయన ద్వారా మనం బహుమానం పొందుతాం. ఈ రాజు నీతి రాజు. సనగేదొద్దు, గొనిగేదొద్దు, కలవరపడేదొద్దు, కంప్లైంట్స్ వద్దు. దేవుని మన హృదయంలో ఆహ్వానించుకుందాం. ఆ దినం ఆయన యెరూషలేమునకు ప్రవేశించాడు. ఈ దినం నీ హృదయానికి ప్రవేశించి నీ కొరకు మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుని కోరుకుందాం. దేవుడు మన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. 2000 సంవత్సరాల క్రితం నీతి రాజుగా మీరు ప్రవేశించారు. త్వరలో మీరు రాజాదిరాజుగా ప్రభుల పొడుగా రాబోతున్నారు నాయన. కాబట్టి మా జీవితాల్లో మమ్మల్ని మేము సరిదిద్దుకొని సమయం ఉండగానే సమాధానకరమైన సంగతులు మాకు తెలియబడుచుండగానే మేము వాటిని గమనించి నిన్ను రాజుగా సర్వాధికారిగా అయ్యా నీవు మా కొరకు వచ్చిన మధ్యవర్తిగా మేము అంగీకరించి మిమ్మల్ని మన రాజుగా ప్రభువుగా అంగీకరించి నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయమని అయ్యా మమ్మును బట్టి కానీ మా జీవితాలను బట్టి కానీ మీరు ఏడ్చకుండా మా జీవితాల్లో మమ్మల్ని చూసి మీరు సంతోషించువారుగా మా జీవితాలు ఉండలాగన మమ్మల్ని సరిదిద్దుమని వాక్యముతో మమ్మల్ని పోషించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కన్యా సంభ్రమ పడుచు వేయుముకే పాయక నీరాజు భారవాహక నెక్కి పాయక నీరాజు భారవాహక నెక్కి బాలా స్తోత్రములతో బయలుదేరి వచ్చే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుముకే వెరీ గుడ్. ఓకే, అందరు నిలబడండి. ఓకే, ఇలానే మీరు అసలు నిలబడండి. ప్రైజ్ వర్షిప్ చేసుకుందాం. ఓకే.
అంటే మీరు పాటలు పాడినప్పుడు మీ మీ మట్టలు కొంచెం అటు ఇటు ఊపండి. నడిపించు నాన్నవా. ఓకే, అందరం ఒక 2 వర్సెస్ పాడతాం. పాట పాడే వచ్చిన వారందరూ పాట పాడండి. ఆ ప్లే కార్డ్స్ కట్టుకున్న వాళ్ళు కొంచెం పైకెత్తండి కనిపించేటట్లు. నడిపించు నాన్నవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నాన్నవా నా జీవిత తీరమునా నా పదయ భారమునా నలిగిన నా హృదయములో నడిపించుములోతునకు నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నాన్నవా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నాన్నవా. వెరీ గుడ్ అండి. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. పరిశుద్ధుడానికి వందనాలు. మీరు ఈ లోకానికి రాజుగా రాబోతున్నారు నాయన.